1 కాదు 10 కాదు, ఏకంగా 40 లక్షల టన్నుల బొగ్గు, విలువ సుమారు 1600 కోట్లు. ఇంత భారీ మొత్తంలో బొగ్గు నిజంగానే మాయమైందా, లేక ఇది కేవలం లెక్కల గందరగోళమా? తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న సింగరేణి 1600 కోట్ల కోల్ మిస్టరీ గురించి ఈరోజు పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా సింగరేణి అంటే ఏమిటో తెలుసుకోవాలి. SCCL అంటే సింగరేణి కోల్యరీస్ కంపెనీ లిమిటెడ్. ఇది తెలంగాణ ప్రభుత్వానికి 51%, కేంద్ర ప్రభుత్వానికి 49% వాటా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ. తెలంగాణలో విద్యుత్తుత్పత్తికి అవసరమైన బొగ్గులో ప్రధాన భాగాన్ని ఈ సంస్థే సరఫరా చేస్తుంది. జూన్ 2026లో కొన్ని నివేదికలు మరియు రాజకీయ ఆరోపణలు పెద్ద చర్చకు దారితీశాయి. ఆ ఆరోపణల ప్రకారం సింగరేణి రికార్డుల్లో కనిపిస్తున్న బొగ్గు స్టాక్ మరియు భౌతికంగా ఉన్న స్టాక్ మధ్య వ్యత్యాసం ఉందని పేర్కొన్నారు. ఈ వ్యత్యాసం దాదాపు 40 లక్షల టన్నుల వరకు ఉండొచ్చని ఆరోపించారు. ఈ సంఖ్య ఆధారంగా బొగ్గు విలువ సుమారు 1600 కోట్లుగా అంచనా వేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ విషయాన్ని బహిరంగంగా ప్రస్తావించారు. ఆయన ప్రకారం 40 లక్షల టన్నుల బొగ్గు లెక్కల్లో కనిపిస్తున్నప్పటికీ అది వాస్తవంగా ఎక్కడ ఉందో స్పష్టత లేదని అన్నారు. ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం తక్షణ దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ వివాదం మరింత పెద్దదైంది కేంద్ర బొగ్గు శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి రంగంలోకి దిగిన తర్వాత. ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అధికారిక లేఖ రాశారు. ఆ లేఖలో 40 లక్షల టన్నుల బొగ్గు మిస్సింగ్ అయిందన్న నివేదికలపై అత్యవసర విచారణ జరపాలని కోరారు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన ట్విస్ట్ ఉంది. కొన్ని రోజుల తర్వాత కిషన్ రెడ్డి మాట్లాడుతూ, ఇది నిర్ధారిత స్కామ్ కాదు, ఇదొక ఆరోపణ మాత్రమే, వాస్తవాలు తెలుసుకోవడానికి దర్యాప్తు జరగాలి అని చెప్పారు. ఇక సింగరేణి యాజమాన్యం ఈ ఆరోపణలను పూర్తిగా ఖండించింది. సంస్థ ప్రకారం బొగ్గు ఉత్పత్తి నుంచి అమ్మకం వరకు ప్రతి దశను డిజిటల్ సిస్టమ్స్ ద్వారా పర్యవేక్షిస్తున్నారు. వారు పేర్కొన్న వ్యవస్థలు SAP ట్రాకింగ్, కోల్ నెట్, RFID మానిటరింగ్, GPS ట్రాకింగ్, ఎలక్ట్రానిక్ వే బ్రిడ్జెస్, CCTV సర్వేలెన్స్, జియోఫెన్సింగ్ సిస్టమ్స్. ఈ స్థాయి పర్యవేక్షణలో 40 లక్షల టన్నుల బొగ్గు మాయం కావడం చాలా కష్టమని SCCL చెబుతోంది. ఇక్కడొక ప్రశ్నొస్తుంది. బొగ్గు నిజంగా మాయమవ్వకపోతే ఈ వివాదం ఎందుకొచ్చింది? కొంతమంది నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇలాంటి సందర్భాల్లో కారణాలు ఎలా ఉండొచ్చు? SCCL powers Telangana, లెక్కలలో a major ఆలస్యం, supplier of coal, రికార్డుల lighting up అప్డేట్లో millions తేడాలు, of homes. భౌతిక కొలతలు మరియు డిజిటల్ రికార్డుల మధ్య వ్యత్యాసం, రవాణా మరియు నిల్వ లెక్కల సమస్యలు. అంటే మిస్సింగ్ కోల్ అనేది తప్పనిసరిగా దొంగతనమని అర్థం కాదు. కొన్నిసార్లు అది అకౌంటింగ్ లేదా ఇన్వెంటరీ సమస్య కూడా కావచ్చు. ఇప్పుడు అందరి ముందున్న ప్రశ్న ఒక్కటే: 40 లక్షల టన్నుల బొగ్గు నిజంగా మిస్సింగ్ అయిందా, లేక ఇది కేవలం రికార్డులలోని వ్యత్యాసమా? ఒకవైపు బీఆర్ఎస్ దర్యాప్తు కోరుతోంది, మరోవైపు కేంద్ర మంత్రి విచారణ కోరారు. ఇక SCCL మాత్రం ఆరోపణలను పూర్తిగా ఖండిస్తోంది. కాబట్టి ప్రస్తుతం 1600 కోట్ల కోల్ మిస్టరీలో అనేక ప్రశ్నలు ఉన్నప్పటికీ అధికారిక విచారణ పూర్తయ్యే వరకు దీనిని నిర్ధారిత స్కామ్గా చెప్పడం కంటే ఆరోపణలుగా చూడడం సరైన విధానం. అసలు నిజం ఏంటో భవిష్యత్తులో జరిగే అధికారిక విచారణే తేల్చాలి.